ఓయి పౌరుడా, ఎవరవు నీవు? ఎందుకలా పరిగెడుతున్నావు? ఆగుము అని పిలవగా ఆ ఆగంతకుడు మా వద్ద ఉన్న తుపాకీ లాక్కుని మాపైనే కాల్పులకు తెగబడ్డాడు. మేం ఆత్మరక్షణ కోసం జరిగిన ఎదురు కాల్పుల్లో అతను మరణించెను. ఎన్కౌంటర్ల మీద గతంలో పోలీసులు విడుదల చేసే ప్రకటనలు ఇట్లా ఉండేవి అని చెప్పి చాలా జర్నలిస్ట్ సర్కిల్లో జోకులు పేలేయి. తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం విపరీతంగా ఉన్న రోజుల్లో డైలీ ఎన్కౌంటర్ల వార్తలు వినిపించాయి. దాదాపు అన్ని ఎన్కౌంటర్లల్లో ఒకటే కథ. కథలో ఎట్లాంటి మార్పు ఉండదు, పైన చెప్పిందే. కేవలం ఆ గ్రామాల పేర్లు, ఆ చనిపోయిన వాళ్ళ వ్యక్తుల పేర్లు ఇవి మాత్రమే మారాయి. మావోయిస్టుల ప్రభావం తగ్గిన తర్వాత ఈ ఎన్కౌంటర్ల మోత కూడా తగ్గింది. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు అప్పటి వరంగల్ ఎస్పీ సజ్జనార్ ఉన్నప్పుడు 3 కామాంధుల్ని ఎన్కౌంటర్ చేసిర్రు. ఆ తర్వాత చాలా రోజులకి దిశ ఎన్కౌంటర్ జరిగింది షాద్నగర్ సమీపంలో. ఈ 2 ఎన్కౌంటర్లది కూడా పాత కథే, పెద్దగా మార్పేం లేదు వీటిల్లో. నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాల్పులకు తెగబడితే మేము ఆత్మరక్షణ కోసం మా దగ్గర ఉన్న తుపాకులతో కాల్పులు జరిపినాం అని చెప్పి పోలీసులు రాసిన కథ ఇది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటుర్రా? ఈ ఎన్కౌంటర్ల కథలు మారిపోతున్నాయి, వాటి రూపురేఖలు కూడా మారిపోతున్నాయి. పోలీసులు కూడా చాలా క్రియేటివిటీ అలవాటు చేసుకుంటున్నారు. తెలుగు సినిమా కథలు ట్రెండ్ను బట్టి ఎట్లా మారిపోతున్నాయో ఈ పోలీసుల ఎన్కౌంటర్ కథలు కూడా ట్రెండ్ను బట్టి మారుతున్నాయి. మారాలి కూడా, లేకుంటే జనానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఏపీలోని కాకినాడ జిల్లా తుని నిన్నటి నుంచి ఈ ఏరియాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టీడీపీకి చెందిన ఒక చోటా లీడరు నారాయణ అనే వ్యక్తి ఒక స్కూల్ స్టూడెంట్ మీద అత్యాచారానికి తెగబడ్డాడు అనే వార్త నిన్నటి నుంచి వైరల్ అవుతుంది. పాపం పోలీసులు కష్టపడి వెతికి ఈ నారాయణని పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకుపోతుంటే మూత్రం వస్తుంది అని చెప్పి బండి దిగి ఓ చెరువుల దునికి చచ్చిపోయిందంట. బాగుంది కదా కథ. ఇప్పుడు ఆ నారాయణని అరెస్ట్ చేసి తీసుకుపోయి జడ్జి ముందల ప్రవేశపెట్టి కేసు విచారణ జరిగి అది ఎప్పుడు తీర్పు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఈ కేసుకు ముగింపు పడుతుందో తెలీదు. అన్ని రోజులు ప్రతి వార్తాపత్రికల్లో టీడీపీ నేత అని రాయడం మాత్రం ఆపరు. ఇవన్నీ అవసరమా? దాని బదులు చెరువులో మునిగి చచ్చిపోతే ఏ సమస్య ఉండదు. అటు వానికి సమస్య ఉండదు, ఇటు పోలీసులకి సమస్య ఉండదు, గవర్నమెంట్కి సమస్య ఉండదు. ఎంక్వైరీ పేరుతో బొచ్చడు ప్రజాధనం వేస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ తర్వాత 4 రోజులల్లా జనం మర్చిపోతారు. ఇది ఒక్కటే కాదు, ఈ మధ్య ఇట్లాంటి ఆత్మహత్యలు, సూసైడ్లు చాలా జరుగుతున్నాయి. ప్రతి సమస్యకు బుల్డోజర్తోనే పరిష్కారం దొరుకుద్ది అని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ చాలా గట్టిగా నమ్ముద్ది. అక్కడి గవర్నమెంట్లో కూడా చాలామంది నేరస్తులు ఇట్లనే యాక్సిడెంట్లల్లో చచ్చిపోతుంటారు. ఏందో తెలియదు విషయం మాత్రం. తెలంగాణలోనే గతంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అత్యాచారం కేసులో నిందితుడు ఉరుక్కుంటూ పోయి రైలు కింద పడి చచ్చిపోయాడు. కానీ ఆ టైంలో ఎవరు చూడలేదు, పోలీసులు చెప్పిర్రు అంతే. పోలీసులు కూడా సినిమా రచయితల్లాగా కొత్త కథలు రాయాలి, కొత్త కథలు చెప్పాలి. అప్పుడే జనానికి క్యూరియాసిటీ పెరుగుద్ది. సరే, ఎన్ని కథలు ఎట్లున్నా ఈ ఆంధ్ర చెరువు ఎన్కౌంటర్ ఆత్మహత్య కథ మాత్రం చాలా కొత్తగా ఉంది, చాలా పర్ఫెక్ట్గా ఉంది, చాలా క్యూరియస్గా కూడా ఉంది, చాలా నమ్మబుల్గా, చాలా మోడర్న్గా, చాలా క్రియేటివ్గా కూడా ఉంది. ఇప్పుడు ఎవ్వడు ఇది బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పి గట్టిగా అరవడానికి అవకాశమే లేదు. హ్యూమన్ రైట్స్ కమిషన్లో బుల్లెట్ల లెక్కలు చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు.